ఒక 15 సంవత్సరాలు సుదీర్ఘంగా జూబ్లీహిల్స్ ప్రజలకు దగ్గరుండి అన్ని వర్గాలను దగ్గర చేసుకొని శాంతిగా రౌడీలను గుండాలను రాకుండా ప్రజలకు ఏం కావాలో సేవ చేసిన వ్యక్తి గోపీనాథ్ చనిపోయిన కాన్సెన్స్ ఇది. ఒక మహిళ అలా ఇల్లు కాలిపోయిందని ఏడుస్తూ ఉంటే ప్రజలందరూ వచ్చి అమ్మ మీ ఎంబడి ఉంటాం, మేము గోపీనాథ్ గారు మాకు సేవ చేసిండ్రు, మీ ఎంబడి మేము పనిచేస్తాము, మీరు ఎలక్షన్లలో నిలబడాలని చెప్పి అన్ని డివిజన్ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆమెను దండం పెట్టి ప్రజా జీవితంలో తీసుకొస్తూ ఉన్నారు. ఆమె మీదకి ఎట్లా వస్తున్నారు అంతా దున్నపోతులు, పందులు, నక్కలు. ఓడన ఐదేసి పార్టీలో మారిన టికెట్ ఇస్తారా? ఇదే నా సంప్రదాయము. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో 420 గాడు ముఖ్యమంత్రి. అసలు నాలెడ్జ్ లేనివాడు కాంగ్రెస్ పార్టీలో వస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా. ఈ ప్రత్యేకమైన ఫ్లాగ్ అందిస్తారా? ఇక్కడ ఇల్లు కాలిపోయి ఉంది. ఇక్కడ జనరల్గా ఆయన పెద్ద మనసు అంటాడు కదా, 1 కోటి మంది నేను కోటేశ్వరులను చేస్తా, మహిళలను బాగా చూస్తా, బతుకమ్మ చీరలు ఇయ్యా, తులం బంగారం ఇయ్యా అనే ఓ ముఖ్యమంత్రి నీ కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? నువ్వు మంచోనివి అయితే ఆమెకు వదిలేసాయి. నువ్వు నామినేషన్ వేయకు, అన్ని పార్టీలు ఆల్ పార్టీలను పెట్టి నిలబెట్టి మాట్లాడు. అది నీ పెద్దతనం అంటారు. ఎంతోమంది పీసీసీలు పనిచేసిన రోజులల్లా నీవు వేరే పార్టీకి నుంచి వచ్చి పీసీసీ తీసుకొని ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నావు. ఇదేనా తెలంగాణ సమాజాన్ని నేర్పించేది? నువ్వు ఒక మహిళపై నానే పెత్తనం ఏం రాలీలు అవి వందలాది కోట్లాది రూపాయలు పెట్టి నడిపిస్తూ ఉన్నావు. నీ దగ్గర లేరా క్యాండిడేట్ లేకపోతే గమ్మునుండు మరి నువ్వు.